అన్నదాతను 10 ఏళ్లు అపురూపంగా చూసుకున్నది కేసీఆర్ అయితే ఆగం చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు అంటూ సెటార్ వేశారు. తులం బంగారం ఇవ్వడం సంగతి దేవుడెరుగు, మెడలో ఉన్న పుస్తల తాడును కాపాడుకుంటే చాలంటూ విమర్శలు గుప్పించారు. అటు కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాలనలో అప్పులు తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాదిలోనే ఏళ్నాటి శని పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులే పడుతున్నారన్నారు ఆయన. కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి పలికే మార్గం లేదా అని ప్రజలు తనను అడుగుతున్నారని చెప్పారు కేటీఆర్. ఆమన్గల్ రైతు దీక్షలో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఆడబిడ్డలకు 2500 తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఇప్పటికే బ్యాంకు వాళ్లు గేట్లు ఎత్తుకుపోతున్నారని, ఇంకొన్ని రోజులైతే పుస్తల తాడు కూడా లాక్కెళ్లే పరిస్థితి రావచ్చన్నారు ఆయన. మొన్ననేమో పాటకెత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు, రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్నదాత ఆనందంగా బతికాడన్నారు కేటీఆర్. రైతు బంధు, రైతు బీమా సమయానికి ఇచ్చారన్నారు. కానీ రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. రేవంత్ చెప్పి మరీ మోసం చేస్తున్నారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ను నమ్మినందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ 420 రోజుల పాలనలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ కు ఏం చేయలేదు, అత్తగారి ఊరికి కూడా ఏమీ చేయలేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ ప్రజల కోసం కాకుండా ఆయన భూముల రేట్లు పెంచుకునేందుకు రోడ్లు వేసుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూలిపోతుందని, కూలగొడతామని కామెంట్స్ చేయడం సరికాదన్నారు. 5 ఏళ్ల వరకు రేవంత్ సర్కార్ను ఎవరూ కదిలించలేరన్నారు. మీరు గొప్ప పరిపాలన, ఏ లెక్క ప్రకారం గొప్ప పరిపాలన అవుతుంది, సుపరిపాలన అవుతుంది అంటే కుటుంబ పరిపాలన. 4 దాకా 4 స్తంభాలు ఆట నడిచింది. 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, ఇష్టానుసారంగా మాట్లాడే మాటల్ని మేము తప్పడతా ఉన్నాం. బీఆర్ఎస్ రైతు దీక్షలు చేసినంత మాత్రాన ప్రజలు కేసీఆర్ ను నమ్మరన్నారు కాంగ్రెస్ నేతలు. గత 10 ఏళ్లలో రైతులను మోసం చేసింది బీఆర్ఎస్ఏనన్నారు.